నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎన్నికలకు జరగనున్న నేపథ్యంలో పూర్తిగా దానికి అందరికీ సంబంధించి సామాగ్రి అయితే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు నిజామాబాద్కు సంబంధించి చూసుకుంటే ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉదయం నుండి ఇక్కడ అందరు కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వచ్చిన పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా రేపు జరగనున్న ఎన్నికలకు సంబంధించి జిల్లాకు సంబంధించిన రిటర్నింగ్ అధికారి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 47,10 మంది పట్టభద్రులు ఉన్నారు. అక్కడ 135 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. దానికి అందరికి సంబంధించి టీచర్లకు సంబంధించి చూసుకుంటే 5,654 టీచర్లకు సంబంధించి ఓటర్లు ఉన్నారు. దానికి అందరికి సంబంధించి 58 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. బ్యాలెట్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిన్న 255 బ్యాలెట్ ఓటర్ వినియోగించుకున్నారు. మొత్తంగా చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో 81 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు నిజామాబాద్ అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో రిటర్నింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే మనం డివిజనల్ కేంద్రంలో ఉన్నాం. డివిజనల్ కేంద్రం జిల్లాకు సంబంధించిన రిటర్నింగ్ అధికారి ఏది ఉన్నారో ఆర్డీఓ రాజేంద్ర కుమార్ ఉన్నారు. ఇక్కడ దీనికి అందరికి సంబంధించి సార్ చెప్పండి, ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నారు? దీనికి అందరికి సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు కదా, దీనికి అందరికి ఎలా ఉంది సార్? మన నిజామాబాద్ డివిజన్లో మొత్తం 10 మండలాలు ఉన్నాయి. 10 మండలాల్లో 21 గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, మరియు 10 టీచర్స్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వీరందరికీ కూడా ఈరోజు మన నిజామాబాద్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్గా పెట్టాము. అందరూ రిపోర్ట్ చేశారు. మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సాఫీగా జరుగుతుంది. 4 రూట్స్గా డివైడ్ చేశాము. 4 జోనల్ ఆఫీసర్స్ మా తహసీల్దార్స్ని అపాయింట్ చేశాము. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మెటీరియల్ ఇచ్చాము. వాళ్ళు చెక్ చేసుకొని లంచ్ ఇక్కడే చేసేసుకొని లంచ్ చేసుకున్న తర్వాత రెస్పెక్టివ్ రూట్లలో బస్సులలో ఎక్కి వాళ్ళ గమ్యస్థానాలకు చేరి ఈరోజు అక్కడ మెటీరియల్ అరేంజ్మెంట్స్ అని చేసుకుంటారు. రేపు మార్నింగ్ 8 to 4 పోలింగ్ అయిన తర్వాత అందరూ కూడా ఆ బస్సులలో వాళ్ళు ఎక్కిన బస్సులనే మళ్ళీ రిటర్న్గా డైరెక్ట్ కరీంనగర్ రిసెప్షన్ సెంటర్కు వెళ్ళిపోతారు. సార్ చెప్పండి, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా ఉపాధ్యాయులకు సంబంధించి పోలింగ్కి సంబంధించి అధికారులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎన్నికలు పట్టభద్రులకు అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఉపాధ్యాయులు లేకుండా ఇతర సిబ్బంది నియమించడం వల్ల ఏమైనా ఇబ్బందులు అవకాశాలు ఉన్నాయి? ఏం లేదండి, ఎవరితో మాకు ఇబ్బంది ఏం లేదు. అందరికి కూడా 2 ట్రైనింగ్ క్లాసులు ఇచ్చాము. ఇందులో ఎక్సెప్ట్ టీచర్స్ మిగతా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి పూల్ చేసేసి వాళ్ళందరికీ కూడా 2 దఫాలుగా ట్రైనింగ్ ఇచ్చాము. కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, సాఫీగా జరిగిపోతాయి. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఈ టీచర్కు పట్టభద్రులకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే మొత్తంగా 4 జిల్లాల పరిధిలో ఎన్నికలు ఉన్నాయి. ఏదైతే కరీంనగర్, ఆదిలాబాద్ అదేవిధంగా నిజామాబాద్, మెదక్ జిల్లాల పరిధిలో పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం రేపు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్కు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తాం. ఈరోజు సామాగ్రి అంతా పూర్తిగా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇక్కడ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఏదైతే ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్దకు అందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి వారికి సంబంధించిన ఎన్నికల సామాగ్రి తీసుకొని వెళ్ళి సాయంత్రం ఎక్కడైతే వారికి నిర్దేశించిన పోలింగ్ స్టేషన్లకు వెళ్తారో అక్కడ నుండి పోలింగ్ పూర్తయిన తర్వాత డైరెక్ట్ ఏదైతే బస్సులో వెళ్ళారో అదే బస్సులో వీరందరూ కూడా తిరిగి కరీంనగర్ వెళ్తారని చెప్పి ఎన్నికల అధికారి అయితే చెప్తున్నారు. మొత్తానికి గత ఏడాదికి ఈ ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పూర్తిగా ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే ఎన్నికలు పూర్తిగా టఫ్ ఫైట్గా నడిచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఎవరికి వారు ఎన్నికల సంబంధించి వారి సామాగ్రి తీసుకున్న పరిస్థితి. ఇక్కడ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు మేడం మీరు ఏమేమి సామాగ్రి తీసుకున్నారు? అంటే వాళ్ళు లిస్ట్ ఇచ్చారండి. లిస్ట్ మొత్తము చెక్ చేసుకుంటున్నాము. లిస్ట్ ప్రకారం అన్ని కరెక్ట్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోమన్నారు. ఫస్ట్ చెక్ చేసుకుంటున్నాము. ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. ఫస్ట్ మెయిన్గా మనకు కావాల్సింది బాలెట్ బాక్స్ అండ్ బాలెట్ పేపర్స్, వాటి సీల్ చేసే మెటీరియల్ అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఏజెంట్స్ ఎవరు ఉంటారు వాళ్ళని నియమించే వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్, మళ్ళీ మా స్టాఫ్ ఐడెంటిటీ కార్డ్స్ అండ్ తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఈ ఛాలెంజింగ్ ఓటర్స్ కానీ ఏదైనా ఇంకా ప్రెసిడింగ్ ఆఫీసర్ డైరీ వాటికి సంబంధించిన కవర్సు, మళ్ళీ అక్కడ యూజ్ చేయడానికి కంపార్ట్మెంట్స్ అవన్నీ మెటీరియల్స్ తీసుకోవడం జరిగింది. మార్కర్ పెన్ను అనేది లాస్ట్కి ఇస్తామన్నారు. అది చాలా వాల్యుబుల్ అండ్ దాంతోనే టిక్ చేయాలి కంపల్సరీ. అది వెళ్ళే ముందు బస్ ఎక్కే ముందు ఇస్తామని చెప్పారు.
అండ్ ఎనేబులింగ్ అవన్నీ తీసేసుకోవడం జరిగింది. మొత్తానికి చూసుకోవచ్చు ఎన్నికలకు సంబంధించిన నిర్వహణకు సంబంధించిన సిబ్బంది కూడా వారికి సంబంధించి ఎన్నికల నిర్వహణలో ఏదైతే సామాగ్రి ఇస్తారో వాటన్నింటి కూడా మేము తీసుకున్నాం. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అంటే ఎన్నికల నిర్వహణకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా మాకందరికి కూడా అన్ని తీసుకున్నామని చెప్తున్నారు. ఏదైతే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అత్యధికంగా ఏదైతే దీనికి అందరికి సంబంధించి ఎన్నికల నిర్వహణ ప్రకటబందీగా జరుగుతుంది. గత ఏడాది పోలింగ్ శాతాన్ని బట్టి చూస్తే ఈ ఏడాది అత్యధికంగా పోలింగ్ జరుగుతుందనే ఉద్దేశంగా ఎన్నికల అధికారులు అయితే చెప్తున్నారు. గత ఏడాది 48% పోలింగ్ అయింది. ఈ ఏడాది దానికంటే మించి పోలింగ్ శాతం అయ్యే అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు. ప్రధాన పార్టీలు రెండు కూడా పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో మనం ఎన్నికల నిర్వహణకు సంబంధించి చూసుకుంటే ఎక్కడ ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నామని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. రేపు ఉదయం ఏదైతే 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ పకడ్బందీగా జరగనున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి వారి రూట్లలో బస్సులు పంపించి వారందరికీ కూడా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో మేము అన్ని ఏర్పాట్లు అయితే చేశామని చెప్తున్నారు ఎన్నికల అధికారులు. ఏదేమైనప్పటికీ రేపు జరగనున్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే పోలింగ్ జరిగింది. పోలింగ్లో ఎవరైతే పోలింగ్ పాల్గొన్నారో వారు మొదటి ప్రాధాన్యత, రెండవ ప్రాధాన్యత ఓట్లు వేసి వారికి ఏవైతే గెలిపించే దిశగా పోలింగ్లో ఎవరు కూడా తప్పులు రాయకుండా ఎవరికైతే మీరు మొదటగా ఓటు నిర్ణయిస్తారో దానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి. ఇతరులకు కూడా రెండవ ప్రాధాన్యత మీరు ఏదైతే ఆ నెంబర్లు ఉంటే వారందరికీ అన్ని ప్రాధాన్యతలు ఓటుకు వినియోగించుకునే దిశగా ఉంటాయి. ఎక్కడ కూడా ఎవరు కూడా ఓటును దుర్వినియోగం చేసుకుండా ఓటును సద్వినియోగం చేసుకోవాలని సంబంధించి ఎన్నికల అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.